హలో అండి. నేను ఇవాళ ఈ వీడియోలో మీకు ఎగ్ పెసరట్టు అంటే మామూలుగా ఎగ్ దోశ అంటాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఎగ్ పెసరట్టు అనే ఐటెంని మీకు ఇవాళ నేను చూపిపోతున్నాను. మనం ముందు రోజు ముడి పెసలు కానీ లేదంటే దబ్బ పెసలు కానీ అందులో ఒక 2 స్పూన్లు బియ్యము, 1 స్పూన్ మినపప్పు వేసి నానబెట్టుకుంటాము. మార్నింగ్ రుబ్బి ఈ విధంగా పెసరట్టు వేసుకుంటాం. మామూలుగా అయితే మనం పెసరట్టు ఎలా చేస్తాము, 2 పక్కల కాలుస్తాం కదా. మీకు క్రిస్పీనెస్ కావాలంటే కనుక పల్చగా వేసి ఒకే సైడు బాగా కాల్చాలి. అలా కాల్చినట్లయితే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. నేను ఇక్కడ ఎగ్ వేసాను కాబట్టి ఆ క్రిస్పీనెస్ ఉండదు. సో ఆ ఎగ్ వేసి మామూలుగా మనం పెసరట్టు పైన ఆనియన్స్ వేస్తాం కదా, ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ సన్నగా తరిగి పెట్టుకొని ఈ ఎగ్ పైన ముందు పెసరట్టు వేసి దానిపైన ఎగ్ వేసి ఆ ఎగ్ కాలిన తర్వాత మనం ఈ విధంగా ఆనియన్ వేసుకుంటాము అన్నమాట. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డబల్ ప్రోటీన్ దోశ ఇది, అంతే కదా. మరి పెసలు అంటేనే ప్రోటీన్, ఫుల్ ప్రోటీన్. ఇంకపోతే ఎగ్ కూడా వేసాం కాబట్టి డబల్ ప్రోటీన్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా స్ట్రెంగ్త్ అయిన దోశ అనమాట. ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కదా. ఒక్క దోశ తింటే సరిపోతుంది, బాగా పెద్దదిగా ఒక్క దోశ తింటే మనకి ఎగ్ పెసరట్టు తింటే మనకి ఫుల్ సరిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందంటే ఈ దోశ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసలు అనేది పచ్చివం లేనిదనమాట. ప్రతి ఆపరేషన్ చేసినా కూడా ఈ పెసల పప్పుతో పెసల పప్పు, పెసల పప్పుతో సాంబార్ ఇట్లాంటివి పెడుతుంటారు. ఎందుకంటే అది ఫుల్ ప్రోటీన్ అని. మనం అనుకుంటుంటాం మామూలుగా పెసల పప్పు తింటే చీము పడుతుంది, ఆ పప్పు తింటే చీము పడుతుందని. పెద్ద పెద్ద హాస్పిటల్లో పెసల పప్పుతోనే మనకి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. బాగా మెత్తగా ఉడికిన పప్పు, మనం కందిపప్పునట్టయితే పప్పుగా చేసుకుంటాము, హాస్పిటల్లో పెసరపప్పుని మనకి సర్వ్ చేస్తారు ఫుడ్లో, ఏ పేషెంట్కైనా కూడా. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమైందంటే పెసల పప్పు అనేది ఫుల్ రిచ్ ప్రోటీనేషియస్ పప్పులు అనమాట. సో మనం ఈ పెసరట్టులో ఈ ఎగ్ వేసుకున్నాం కదా, డబల్ ప్రోటీన్. తర్వాత ఆనియన్స్ మనం మామూలుగానే అన్నిటికీ మంచిది కదా. మనం ఎగ్ మీద ఈ ఆనియన్స్ వేసేసి మనం కాల్చుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఎటువంటి స్పెషల్ చట్నీ అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చిలోని అంత కారం అంతా కలిసి ఉంది. ఇంట్లో ఉన్న ఏ పచ్చడితోనైనా ఈ యొక్క ఎగ్ పెసరట్టుని తినొచ్చు అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.